నమస్తే. హిందూ మతంలో ఆవును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే గోమాత అని పూజిస్తారు. దేవుళ్ళు దేవతలకు సమానంగా ఆవులకు గౌరవం ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఆవు సేవను ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అదృష్టాన్ని, ప్రత్యేక ప్రయోజనాలను చేకూరుస్తుంది అని నమ్ముతారు. అయితే గోవుకు రొట్టె లేదా చపాతీని తినిపించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి. మీరు ఈ సాధారణ తప్పులు చేస్తే ఆవు సేవ పూర్తి ప్రయోజనాలు మీకు లభించకపోవచ్చు. ఆవు సేవ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు. హిందూ విశ్వాసం ప్రకారం ఆవుకు సేవ చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు చేసిన మొదటి రొట్టెను ఆవుకు తినిపించడం వల్ల త్యాగం, దాన ధర్మాల ఫలాలు లభిస్తాయి. తద్వారా పుణ్యం లభిస్తుంది. సదరు వ్యక్తులు దేవతల ఆశీస్సులను పొందుతారు. కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. ప్రతిరోజు ఆవులకు రొట్టె తినిపించడం, వాటికి సేవ చేయడం వలన అదృష్టం పెరుగుతుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతారు. ఆవుకు తినిపించేటప్పుడు చేయకూడని తప్పులు. గోవుకు సేవ చేసేటప్పుడు పూర్తి ప్రయోజనాలు పొందడానికి కొన్ని తప్పులను అస్సలు చేయొద్దు. పాత ఆహారం వద్దు. ఆవుకు ఎప్పుడూ పాత లేదా మిగిలిపోయిన ఆహారాన్ని తినిపించకూడదు. అలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు లోపిస్తాయి అని నమ్ముతారు. ఎల్లప్పుడూ తాజా ఆహారాన్ని మాత్రమే తినిపించండి. పొడి రొట్టె వద్దు. ఆవుకు పొడి లేదా సాదా రొట్టెను మాత్రమే తినిపించకుండా జాగ్రత్త వహించండి. బెల్లం లేదా నెయ్యి కలపండి. ఉత్తమ ఫలితాల కోసం మీరు రొట్టె లేదా చపాతీలో బెల్లం లేదా నెయ్యి కలిపి తినిపించవచ్చు. అదృష్టం కోసం చేయదగిన పని. సమయం దొరికినప్పుడు మొదటి రొట్టెను తినిపించడం సాధ్యం కాకపోతే ఆవు కోసం ప్రత్యేకంగా రొట్టె తయారు చేసుకుని మీకు సమయం దొరికినప్పుడు తినిపించవచ్చు. కెరీర్లో ప్రయోజనం. జ్యోతిష్యం ప్రకారం ఆవుకు బ్రెడ్తో పాటు పచ్చి మేతను తినిపించడం కూడా శుభప్రదం. ఇది ముఖ్యంగా మీ వృత్తి రంగంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. గోమాత సేవ మన ధర్మం. దాన్ని సరైన నియమాలతో పాటించడం వలన మనం సంపూర్ణ పుణ్యఫలాన్ని పొందవచ్చు.